వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో నాన్న ఒక చిన్న రిక్వెస్ట్ అందరికీ కూడా. సో ఎవరైతే మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారో వారందరికీ కూడా మన వీడియోస్ అనేవి ఎలా అనిపిస్తున్నాయో ఫస్ట్లో అయితే కామెంట్ చేయండి. సో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా మీకు అర్థం కాకపోతున్నా సరే హానెస్ట్గా కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా అయితే మార్చుకుంటాను. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఈ చిన్న రిక్వెస్ట్ ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా రివ్యూ ఇస్తారని కోరుకుంటున్నాను. సో ఇంక వీడియోకి వద్దాం. నిన్న మనం కాచీస్ యంత్రూ టెస్ట్ ఒకటిని అలాగే డిఎంబెడెడ్ రేషియో టెస్ట్ ఒకటి చూసాం కదా నాన్న. సో అందరికీ చాలా క్లారిటీగా అర్థమైందని కూడా చెప్పారు. సో ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్ అయితే ఉంది, రా బెస్ట్ టెస్ట్ అని. సో ఓ టెస్ట్ ఉంది, అదైతే చూద్దాం. అది ఎలా అంటే లిమిట్ యూఎన్ ప్లస్ 1/UN ఈక్వల్ టు 1 అవుతే కనుక, లిమిట్ అనేది 1 వస్తే కనుక మనం ఎలా రాసుకోవాలనుకుంటున్నాం, లిమిట్ n ఇంటూ 1 - UN ప్లస్ 1/UN ఈక్వల్ టు L. ఓకేనా? ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. ఎప్పుడైతే మనకి L గ్రేటర్ దెన్ 1 అయితే మనం ఏమంటున్నానా, డైవర్జెంట్ అంటామా కన్వర్జెంట్ అంటామా? ఒకసారి చూడండి, మనం ప్రీవియస్లో చేసాం. L గ్రేటర్ దెన్ 1 అయితే మనం ఏమంటాం, కన్వర్జెంట్ అంటాం. అవునా? కానీ ఇది ఫుల్లీ ఆపోజిట్ ఉంటుంది నాన్న. చూడు, సిగ్మా UN ఈస్ కన్వర్జెంట్ ఇఫ్ L ఈజ్ లెస్ దాన్ 1 ఆర్ గ్రేటర్ దాన్ 1 ఎనీథింగ్. అక్కడ కన్వర్జెంట్ అవుతుంది, ఇక్కడ డైవర్జెంట్ అవుతుంది. ఇక్కడ డైవర్జెంట్ అయితే అక్కడ కన్వర్జెంట్ అవుతుంది. ఓకేనా? రాబస్ట్ టెస్ట్ కొన్న ఒకే ఒక్కటి ఏంటంటే మనకు తెలిసిన ముందు ఫార్ములాకి ఆపోజిట్లో ఉంటుంది అంతే. ఓకేనా నాన్న? ఇంక లేట్ చేయకుండా చూద్దాం. యంత్రూ టెస్ట్ మీద ఇవి ఇంపార్టెంట్ నాన్న. కాకపోతే ఇవన్నీ షార్ట్కి వచ్చే ఛాన్స్ ఉంది, కానీ ఎస్ఏ అయితే మాత్రం మ్యాక్సిమం ఇటు నుంచి అయితే రాదు. ఓకేనా? అవైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా చెప్పాలంటే యంత్రూస్ట్ కన్నా సరే మీకు రేషియో టెస్ట్ మీద ప్రాబ్లమ్స్కి ఎస్ఏ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ది అయితే చూద్దాం. ఇవన్నీ యంత్రూట్ అన్నమాట. సిగ్మా 2n/n⁻3. సో ఇక్కడ చూడు, నేను UN అయితే తీసుకున్నాను. UN అయితే తీసుకొని 2n/n³ అయితే రాసుకున్నాను. లిమిట్ UN 1/n ఈక్వల్ టు లిమిట్ అయితే అనుకుంటున్నాను నేను. UN అనేది లిమిట్ అనమాట. లిమిట్గా మనం పేరు పెట్టుకున్నాం, అదే UN/1/n. సో లిమిట్ UN అంటే ఎంత నాన్న, ఇక్కడ UN ఈక్వల్ టు మనం ఇక్కడ తీసుకున్నాం. ఇచ్చిన దాన్ని మనం UN అయితే అనుకుంటాం. ఏంటి ఇక్కడ UN 2n/n⁻3 అదే వేసాను నాన్న. చూడు, (1/n) అనేది కామన్. ఎలా వేసుకోవాలి ఇక్కడ 1/n అనేది, ఇగో 1/n అనేది ఎలా వేసుకోవాలంటే ఇక్కడ 1 వస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 1/n వచ్చిన తర్వాత ఇక్కడ n క్యాన్సిల్ అవుతుంది. సో అక్కడ 2/n³ ఉంటుంది. ఇక్కడ n కామన్ తీస్తాం కాబట్టి n అయితే ఉంటుంది నాన్న. ఓకేనా? లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ లిమిట్ n ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఇప్పుడు లిమిట్ 1/n ఈక్వల్ టు 1 అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఓకే? 2/2 వేసాం. లిమిట్ n టైమ్స్ ఇన్ఫినిటీ n/1/n⁻3. ఇక్కడ 3ని అయితే బయటికి రప్పించా. ఓకేనా? ఈక్వల్ టు ఇక్కడ ఇప్పుడు లిమిట్ ఏమవుతుంది అనేది, లిమిట్ 1/n అంటే n⁻1/n అంటే ఇక్కడ వాల్యూ 1 అంటే n⁻1 అంటే n × 1 అంటే 1. సో 2/1 అంటే ఏంటంటే, సో 2/1 అంటే ఇక్కడ ఏంటన్నా 2 ఈజ్ గ్రేటర్ దెన్ 1 అన్నమాట. అవునా? 2 ఈజ్ గ్రేటర్ దెన్ 1 అయితే మనం ఏం చేయాలి, అప్పుడు ఇలా వచ్చింది, L ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, అంటే కన్వర్జెంటా డైవర్జెంటా, డైవర్జెంట్. ఓకేనా నాన్న? గుర్తుపెట్టుకోండి, 2 ఈజ్ గ్రేటర్ దెన్ 1 అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ అయితే మనం చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకోలా చెప్తాను మీకు. సో ఇక్కడ ఏంటంటే చూడనా, ఇక్కడ మనం ఆపోజిట్లో రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ సిగ్మా 1 + 1/n⁻⁻n² ఈక్వల్ టు, సో మనకి ఇచ్చింది అయితే ఇది నాన్న. UN అయితే అనుకుంటాం యాస్టీస్గా. సో UN⁻1/n అయితే వేసుకుంటాం. వేసుకున్న వెంటనే ఇక్కడ మనకి లిమిట్లు అయితే n² క్యాన్సిల్ అవుతాయి, ఇంకా -n అయితే ఒకటి ఉంటుంది. ఓకేనా? సేమ్ మోడల్ ఇవన్నీ కూడా. ఓకేనా? సేమ్ వచ్చిందని అయితే మనం రాసుకున్న తర్వాత ఇక్కడ చూడు, ఇక్కడ ఫార్ములా ఉంది. ఇక్కడ లిమిట్ 1 + 1/n⁻n ఈక్వల్ టు ఎంత అవుతుంది, E అయితే అవుతుంది. ఇక్కడ E వాల్యూ కానీ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే అక్కడ 2 కానీ
3 కానీ ఉన్నట్టు, అంటే అక్కడ ఈ ప్లేస్లో 2 కానీ 3 కానీ ఉన్నట్టు. ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ ఏం వేసుకున్నాను, ఈ అయితే వేసుకున్నాను నేను. ఓకేనా, ఇప్పుడు చూడు. సో లిమిట్ 1/e అయితే వచ్చింది. సో ఇప్పుడు చూడు, లిమిట్ 1/2. ఫస్ట్ నేను చెప్పా ఈ ప్లేస్లో 2 కానీ 3 కానీ ఉన్నట్టని. సో ఇక నేనైతే 2 తీసుకున్నా. 1/2 గ్రేటర్ దాన్ 1, 1/2 ఈజ్ లెస్ దాన్ 1, 2 లెస్ దాన్ ఈ లెస్ దాన్ 3. ఓకేనా నాన్న, ఈ లెస్ దాన్ 3. సో ఇక్కడ దీని అర్థం ఏంటి, ఇటు ఎటు కాకుండా మిడిల్లో ఉంది. అవునా, దీని అర్థం ఏంటి, ఖచ్చితంగా బై సిగ్మా యూఎన్ ఈస్ కన్వర్జెంట్ బై nth రూట్ టెస్ట్ అన్నమాట. సో దీన్ని బట్టి ఇది ఏంటన్నా, ఇదైతే మనకి కన్వర్జెంట్ అయితే అవుతుంది nth రూట్ టెస్ట్ ప్రకారం. ఎలాగా nth రూట్ టెస్ట్ అంటే సేమ్ ఇదిగో ఇలాగే, ఇప్పుడు గ్రేటర్ దెన్ 1 అయితే కన్వర్జెంట్. ఓకేనా, సేమ్ అదే నేనైతే చెప్పా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం అయితే చూద్దాం. ఇది కూడా చాలా ఈజీ నాన్న, గుర్తుపెట్టుకోండి. సేమ్ మనకి ఇచ్చిన దాన్ని యూ అనుకుంటాం, u⁴n అనుకుంటాం, 1/n తీసుకుంటాం. సో ఇక్కడ వచ్చిన దాంతో ఇక్కడ మనకి n² ఉంది కాబట్టి ఈ n²ని 1/n క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ n ఉంటుంది. సేమ్ n²/n+1 హోల్ పవర్ ఆఫ్ n తీసుకున్నాం. సో తీసుకున్నాం నాన్న, ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకి ఇంకేముంటుంది నాన్న, n⁴n/n+1 హోల్ పవర్ ఆఫ్ n అయితే ఉంటుంది. సో వచ్చిన దాన్ని రెసిప్రోకల్ చేస్తే కనుక మనకి ఏమొస్తుంది, రివర్స్ అవుతే కనుక, రివర్స్ అంటే ఈ n+1 ఉన్నదాన్ని పైకి పంపించాలి, ఈ n⁴n కిందకు వస్తుంది. సో అప్పుడు సేమ్ ఇగో 1/n+1 హోల్ పవర్ ఆఫ్ n/n రెసిప్రోకల్ అని ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నౌ లిమిట్ 1+1/n హోల్ పవర్ ఆఫ్ n ఈక్వల్ టు, సో ఇప్పుడు చూడన్నా, లిమిట్ 1+1/n ఫార్ములా తెలిసినాను ఆల్రెడీ మనకి. 1+1/n ఫార్ములా ఎంత వేసుకున్నాం ఇందాక, ఈ అయితే వేసుకున్నాం. సో ఇక్కడ 1/e లెస్ దాన్ 1 అని అయితే వచ్చింది. అవునా, 1/e ఈజ్ లెస్ దాన్ 1. ఇక్కడ నేను అదే ఇప్పుడు ఈ ప్లేస్లో 2 అయితే తీసుకున్నా. 1/2 ఈజ్ గ్రేటర్ దాన్ 1. అవునా, సిగ్మా యూఎన్ ఈస్ కన్వర్జెంట్ బై కాచీస్ nth రూట్. ఓకేనా నాన్న, బై కాచీస్ nth రూట్. సో ఓకేనా, చూడు, బై సిగ్మా యూఎన్ ఈస్ కన్వర్జెంట్. ఓకే కదా నాన్న. నెక్స్ట్ ఫోర్త్ సమ్ అయితే చూద్దాం. చాలా ఇంపార్టెంట్, చాలా చిన్న ఉంటాయి. మెయిన్గా యూఎన్ తీసుకుంటాం, 1/n ఇచ్చిన దాన్ని వేసుకుంటాం, 1/n ఇది క్యాన్సిల్ అవుతాయి, x⁴n వస్తుంది. బయటికి తీసుకుంటే లిమిట్ x∞ 0 గ్రేటర్ దెన్ 1, 0 ఈజ్ గ్రేటర్ దెన్ 1, సిగ్మా యూఎన్ ఈస్ కన్వర్జెంట్. ఏం సార్ ఇవన్నీ కూడా కన్వర్జెంట్ అవుతాయి, డైవర్జెంట్ అవ్వవా అంటే అవుతాయి నాన్న. ఇప్పుడైతే అవ్వబోతుంది అన్నమాట. చూడు, సేమ్ ఇచ్చిన దాని ప్రకారం తీసుకున్నాం. 1/n² అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఈ అవుతుందని. అవునా, సో ఈ పెట్టుకుంటే ఏంటన్నా, 2 ఈజ్ గ్రేటర్ దెన్ 1, 2 ఈజ్ లెస్ దెన్ 1 గ్రేటర్ దెన్ 1. సో డైవర్జెంట్. ఓకేనా నాన్న. సో ఇక్కడ ఏంటన్నా, డైవర్జెంట్ అయితే వచ్చింది బై కాచీస్ nth రూట్ టెస్ట్. ఓకే, నెక్స్ట్ యూఎన్ 1/n ఇది చూడు, సిగ్మా n ఈ హోల్ పవర్ ఆఫ్ -n² అయితే ఇచ్చారు. సేమ్ లిమిట్ యూఎన్ హోల్ పవర్ ఆఫ్ 1/n ఈక్వల్ టు లిమిట్ n ఇంటూ e⁻ n2 ఇంటూ 1/n అయితే తీసుకున్నాం. యాజ్ ఇట్ ఈస్కి ఇచ్చిందే తీసుకున్నాం. సో క్యాన్సిల్ అయితే మనకైతే ఒక n అయితే మిగిలింది. అవునా, సో ఇప్పుడు ఏంటంటే n² ఉంది కదా, దీన్ని విడిగా రాసుకోవచ్చు కదా, n ఇంటూ 1/n ఈ ఇంటూ -1n అలాగే రాసా. లిమిట్ n⁴1/n లిమిట్ 1/e⁻n/n. సో n ప్లేస్లో ఇది పెడితే ఇన్ఫినిటీ అవుతుంది నా, ఈ ప్లేస్లో ఏమన్నా పెడితే ఏమవుతుంది, ఇన్ఫినిటీ అయితే అవుతుంది. సో 1 ఇంటూ ఇన్ఫినిటీ ఈక్వల్ టు 0 గ్రేటర్ దాన్ 1. దేర్ఫోర్ సిగ్మా యూఎన్ ఈజ్ కన్వర్జెంట్. సో ఇదైతే అర్థమైందని అనుకుంటున్నాను నాన్న. చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఒక 3, 4, 5, 6 అయితే ఉంటాయి. అవి కూడా మీకు పేజ్ అండ్ హాఫ్ కూడా లేవు కదా, మొత్తం 6 కలిపితే మీకు జస్ట్ ఒక పేజ్ అండ్ హాఫ్ అయితే ఉంటాయి. సో చాలా ఈజీగా అయితే ఉంటాయి నాన్న. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చదవండి, చాలా ఈజీగా అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎస్ఏ ప్రాబ్లమ్స్ కట్ట కాదు. ఎస్ఏ ప్రాబ్లమ్ చేసి ఇంత చిన్నవి ఉండవు కదా, ఇంత చిన్నట్లు మనకి 8 మార్క్స్కి 10 మార్క్స్కి ఇవ్వరు కదా. సో ఇవన్నీ బై ఛాన్స్ ఎన్ని ఉంటే కనుక
మీకు షార్ట్ ఆన్సర్కి అయితే వచ్చే ఛాన్స్ ఉంది, లేకపోతే అది కూడా లేదు నాన్న. సో ఎంత రూట్ టెస్ట్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ ఇవే, ఓకేనా. కానీ రేషియో టెస్ట్ ప్రాబ్లమ్స్కి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎస్ఐ అనేది గుర్తుపెట్టుకోండి. రేషియో టెస్ట్కి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవి రేషియో టెస్ట్ ప్రాబ్లమ్స్ అన్నమాట ఇప్పుడు మనం చూడబోయి, ఓకేనా నాన్న. సో చాలా క్లారిటీగా అయితే చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. సో ఈ రోజుకైతే ఇది చాలు. సో నెక్స్ట్ నుంచి అయితే మనం ఇంకొకటి రేషియో టెస్ట్ మీద ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం, ఓకేనా. థ్యాంక్ యూ.